యూ త్రూ సమ్ టెస్ట్ అన్నారు. ఐఎమ్ రెడీ సార్ అన్న. సో నాకు స్టోరీస్ పంపించారు, స్క్రిప్ట్స్ పంపించారు, కొన్ని విన్నాను, బయట కూడా వినేవాడిని. నాకు ఏమనిపించిందంటే టెంప్లెట్ సినిమాలు నేను చేస్తే ఎవరు చూస్తారు? ఐ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్. ఐ వాంట్ డూ సమ్ మూవీస్ విత్ సోషల్ ఇంపాక్ట్. ఐ వాంట్ డూ సమ్ మూవీస్ వేర్ ఐఎమ్ రిలేటబుల్ క్యారెక్టర్. అలాంటి స్క్రిప్ట్స్ ఉంటే తీసుకురండి అని చెప్పి చాలా విన్నా. ఒక 100, 150 నచ్చట్లేదు. ఆ టైంలో ఒకరోజు సడన్గా నాకు షేక్ దావూద్ గారు, సంజయ్ రెడ్డి గారు వచ్చారు. తీసుకొచ్చి నాకు ఆ స్టోరీ వినిపించారు. సంతాన ప్రాప్తి స్టోరీ నేను ఫస్ట్ టైం విన్నప్పుడే ఐ వాజ్ సోల్డ్. నాకు అర్థమైంది, ఇట్స్ సచ్ ఏ బ్యూటిఫుల్లీ రిటర్న్ స్క్రిప్ట్. ఒక సొసైటీలో ఉన్న ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకొని దాని చుట్టూతో ఎంటర్టైన్మెంట్ని మిక్స్ చేసి ఆడియన్స్కి బోర్ కొట్టకుండా లాస్ట్ 20 minutes ఒక మంచి ఎమోషనల్ రైడ్తో బయటకు వెళ్ళేటప్పుడు ఒక మంచి మెసేజ్తో రాసిన స్టోరీ. నాకు ఐ వాజ్ సోల్డ్ రైట్ దేర్. వెంటనే నేను శ్రీధర్ గారికి కాల్ చేసి చెప్పాను, సార్ ఐఎమ్ విల్లింగ్ టు డూ దిస్ స్టోరీ సార్ అని. బట్ శ్రీధర్ గారు అన్నారు, ఒక గో మీట్ ద డైరెక్టర్, లెట్ సీ వాట్ ఈ సేస్. నేను వెళ్ళి కలిసాను సంజయ్ రెడ్డి గారిని. ఫస్ట్ మీటింగ్లో చెప్పాడు, బాబు నువ్వు ఇట్లా స్లిమ్గా ఈ ఫిగర్ ఉంటే సరిపోదు, ఐ డోంట్ వాంట్ 6 packs, 4 packs, 8 packs, ఐ వాంట్ యూ టు గెయిన్ 10 kilos అన్నారు డైరెక్ట్గా. సార్ మీరు పెరగమన్నారా తగ్గమన్నారా అని మళ్ళీ అడిగాను. అంటే పెరగమన్నారు బేసిక్గా. సో 10 కాదు కానీ సరే ట్రై చేసి ఒక 7 kilos, 6 kilos పెరిగి ఒక 1.5 monthలో మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళాక విక్రాంత్ నీ లుక్ మొత్తం చేంజ్ చేస్తాను ఓకేనా అన్నారు. అంటే ఓకే సార్ అన్న. గ్లాసెస్ పెట్టారు, హెయిర్ స్టైల్ మార్చారు, అండ్ ఒక కపుల్ ఆఫ్ సీన్స్ ఎనాక్ట్ చేయమన్నారు, ఒక కపుల్ ఆఫ్ వర్క్ షాప్స్ చేశారు. అన్నీ చేశాక వన్ డే చేసాడు, ఓకే యూఆర్ రెడీ టు గో ఆన్ ద సెట్.